నుండి అయితే సాలిడ్గా మీ ప్రజెన్స్ అక్కడ కనిపిస్తుంది. ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్ళాం. సతీష్ గారు, నిజంగా అంటే మీ అలయన్స్ పార్ట్నర్ కూడా దూసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా లాస్ట్ 2 yearsగా చాలా కమిటెడ్గా జనంలోకి వెళ్ళారు, పెనట్రేట్ అయ్యారు. అయితే సీట్ల షేరింగ్ దగ్గరే ఈ తకరారు అంతా. ఎందుకంటే 50 ఇస్తే కానీ ఓట్ల బదలాయింపు జరగదు జనసేన వైపు నుంచి అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి మనకి అభిప్రాయాలు వస్తుంటాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, లేదా మీరు వారు ఒప్పుకొని వాళ్ళు ఒక 25 దగ్గర ఎక్కడో ఆగితే అప్పుడు కూడా ఓట్ల బదలాయింపు, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయా? మీరు నమ్ముతున్నారా? వాసుదేవన్ గారు, ఈ ఎక్సర్సైజు ఈరోజు స్టార్ట్ అవ్వలేదు. దాదాపు ఒక 6 నెలలుగా మా అధినేతలు ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు దీని మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్ మోడ్లోనే వెళ్తున్నారు. ఎందుకంటే సీట్లు కేటాయింపు, పొత్తులో ఎవరెన్ని సీట్లు తీసుకుంటున్నారు, ఎవరెక్కడ పోటీ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎవరు ఎక్కడ గెలవగలరు అనే ప్రాతిపదికన సీట్ల కేటాయింపు అనే దాని మీద ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారు. ఇది నా స్థాయిలోనో కీర్తన గారి స్థాయిలోనో చెప్పే విషయం కాదు. వాళ్ళిద్దరూ చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం అవసరమైతే కొన్ని త్యాగాలకు కూడా ఇరు పార్టీల నుంచి కొంతమంది త్యాగాలు చేసైనా సరే ఈ ఎన్నికల రణరంగంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేయడం కోసం ఇద్దరు అధినేతలు కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. ఆ సీట్ల అంకె ఏంటి, ఏ సంఖ్య ఎంత ఎవరు తీసుకుంటారు అనేది వితిన్ డేస్లోనే మీకు ఈ 10-15 రోజుల్లోనే చాలా స్పష్టత వస్తుంది. ఇకపోతే ఇందాక మీరు పులివెందుల కోటను బద్దలు కొట్టలేరా, కంచుకోట అది ఇది అని కీర్తన గారిని అడుగుతున్నారు. మేము గత పట్టభద్రుల ఎన్నికల సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అందులో కూడా అసెంబ్లీ అండ్ సార్వత్రిక ఎన్నికలు మనకు ప్రయారిటీ. అదే సార్, వాళ్ళు కూడా పీపుల్ యూత్ చేశారు. గ్యారంటీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు. కాదు, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. పులివెందుల నుంచే మొదలు పెడతాం. పులివెందుల నుంచే జగన్మోహన్ రెడ్డి ఓటమి, వైఎస్ఆర్సీపీ పతనం మొదలవుతుంది. ఇది చాలా స్పష్టంగా మేము చెప్తాం. ఎందుకంటే మా 2 పార్టీల మధ్యన స్పష్టమైన అవగాహనతో వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు చాలా స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నారు. ఓట్ షేరింగ్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇందులో మీరు ఏ విధమైన అనుమానాలకి తావులేదు. ఖచ్చితంగా మేము పులివెందుల కోట కూడా బదులు. ఓట్ షేరింగ్ జరుగుతుంది, పవర్ షేరింగ్ జరుగుతుందా? అన్నీ జరుగుతాయి సార్. మీరు జరగదని మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదు సార్. చెప్పారు. పవర్ షేరింగ్ అంటే మీరు పదవులు, ముఖ్యమంత్రులు, మంత్రులే అది కాదు సార్. పవర్ షేరింగ్ అంటే అధికారంలో భాగస్వామ్యం అనేది రకరకాల రూపాల్లో ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీతో 2014లో పొత్తు పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక 2 మంత్రులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం నుంచి 2 మంత్రులు వెళ్ళి మోడీ అడుగుతున్నది పవర్ షేరింగ్ అంటే మీ క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉంటారని కాదు. పవన్ కళ్యాణ్ గారు కో చీఫ్ మినిస్టర్ గా ఉండే అవకాశం ఉందా? అది చెప్తున్నాను కదా సార్. వాళ్ళిద్దరూ చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరేం బాధ్యత నిర్వహించాలి, ఎవరు ఏ పదవులు తీసుకోవాలి, ఎవరికి ఎక్కడ టికెట్లు ఇచ్చుకోవాలి, అన్ని అధినేతలు ఇద్దరు చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఆ నిర్ణయాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఆ విషయంలో ఏ విధమైన వర్రీ లేదు మాకు. ఒక మాట కీర్తన గారిని అడుగుదాం. కీర్తన గారు, మీకు ఏమైనా వర్రీస్ ఉన్నాయా? అంటే పవర్ షేరింగ్ విషయంలో క్లారిటీ, వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇచ్చేశారు. ఏమని? అంబిగ్యూటీ లేదు. సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్మతించిన తర్వాత ఇక ది క్వశ్చన్ ఆఫ్ అంబిగ్యూటీ డజంట్ అరైజ్ అట్ ఆల్ అని చాలా కేటగిరికల్గా క్లారిఫై చేశారు. చేసిన తర్వాత బట్ మీ ఆస్పిరేషన్స్, మీ యాంటిసిపేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ గారిని చూద్దామనే ఒక దాన్ని ఏమంటారు, లోపల నుండి ఒక ఉత్సాహమో ఒక ఆదుర్దానం ఉంది. దాని మీద ఇలా ఆ పొంగు మీద నీళ్లు జల్లేశారుగా లోకేష్ గారు. మరి హౌ డు యూ రియాక్ట్? సార్, కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు ఒకటే మేము వినాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా అది మేము వినకూడదు అనేది ఒకటి. కానీ సీఎం అవ్వాలన్న ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఒక జన సైనిక్ గా, ఒక వీర మహిళగా మా అందరి అభిలాష అదే. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ రోజు రాష్ట్రానికి ఒక వెన్నుముక్కలాగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. మేము ఆశించడంలో తప్పు లేదు, మా నాయకుడు సీఎం కుర్చీలో కూర్చోవాలి. కానీ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తున్నారు, ఆయనకు అనుగుణంగా ఉండడం ఒక కార్యకర్తగా మా బాధ్యత. సో మేము కళ్యాణ్ గారి మాటే శిరోధార్యంగా ఉంటాం, కానీ వేరే ఎవరి స్టేట్మెంట్స్ అవి మేము వినకూడదు, అవి పట్టించుకోకూడదు.
ఇప్పుడు ఇంకొకరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని మాట్లాడతారు, అప్పుడు వాళ్ళు మమ్మల్ని అడగచ్చా? కాదు కదా. ఇక్కడ అధినేతలు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అంటే సైకలాజికల్గా బాగా ట్రైన్ చేసినట్టున్నారు కదా మీ హెడ్ క్వార్టర్స్, పార్టీ హెడ్ క్వార్టర్స్. అంటే అలా ఏం లేదు మిమ్మల్ని ట్రైన్ చేసి, మిమ్మల్ని ట్యూన్ చేసి, మీరు ఇలా మాట్లాడండి, మనం జాగ్రత్తగా కన్విన్సింగ్గా మాట్లాడండి, రేపు పొద్దున చూసుకుందే ఏమన్నా అయితే అనే ధోరణిలో వెళ్ళేట్టున్నారు. నాట్ ఎట్ ఆల్ సార్. నేను క్లియర్ గా మీకు చెప్తాను. మీరు ఒకసారి ఏపీకి వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితులు గమనిస్తే రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా అనివార్యం అని అనుకుంటారు. అది ఎలాగో జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆ విషయంలో ఎవరికేం డిస్ప్యూట్ లేదు, ఇక్కడ కూర్చున్న మన ముగ్గురులో ఎవరికేం డిస్ప్యూట్ లేదు. నేనేదంటే పవర్ షేరింగ్ విషయంలోనే మీ జన సైనికులకు ఉన్న సందేహాలు, ఆన్ స్క్రీన్ మీరు కొన్ని మాట్లాడలేనివి కొన్ని ఉంటాయి, ఆ సందేహాల గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. సార్ సెకండరీ కదా, ముందు మనం గవర్నమెంట్ ఫామ్ చేసి అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు నిలబెట్టిన ఆస్పిరెంట్స్ ని దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అనే అబ్జర్వేషన్ వచ్చేసింది కదండి. ఇంకా అది మళ్ళీ సెకండరీ ఎందుకు అవుతుంది? మీరు మీ కాంబినేషన్, మీ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అనేది ఒక 1500 సర్వేలు చెప్పాయి. ఇప్పుడు కొత్తగా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేనేది ఏంటంటే మీ జనసైనికులు చెప్పారని మేమైతే భారీగా ఓడించారంటే వైనాట్ 0 అని ఎలా ఓడించాలనుకుంటున్నాం. సో మాకు ముందు టార్గెట్ అదే, మా ముందు కనపడుతున్న టార్గెట్ అదే. వైనాట్ 175 ఆయన అంటున్నాడు, వైనాట్ 0 అంటున్నాం మేము. ఆయన 0 చేసి ఆయన్ని రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో కూర్చోబెట్టడం మా బాధ్యత. లేదు ఇంకా ఆయనకి మంచి జరగాలనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన అనుకున్న ఆ షెట్లు ఆడడానికి ఆయన వెళ్తాడేమో, అది ఆయన కార్యాచరణ.